జై శ్రీమన్నారాయణ. శ్రీ గణేశాయ నమః. వీక్షకులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి మన అందరి జీవితంలో సుఖ సంతోషాలు, విజయం, శాంతి మరియు సకల సౌభాగ్యాలు నింపాలని ఆ గణపతి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనిషిలో ఆవేశం ముందడుగు వేసిన ప్రతిసారి ఆలోచన రెండడుగులు వెనక్కి వేస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, సెప్టెంబర్ 7, 2024 శనివారం. తిథి చవితి సాయంత్రం 5:37 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 12:34 వరకు, తదుపరి స్వాతి. యోగము బ్రహ్మము రాత్రి 11:17 వరకు, తదుపరి ఐంద్రము. కరణం విష్టి సాయంత్రం 5:37 వరకు, తదుపరి భవ రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:16, చంద్రోదయం ఉదయం 9:02, చంద్రాస్తమయం రాత్రి 8:47. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:33 వరకు, యమగండం మధ్యాహ్నం 1:38 నుండి 3:10 వరకు, గుళిక కాలం ఉదయం 5:55 నుండి 7:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:55 నుండి 7:34 వరకు, వర్జము సాయంత్రం 6:51 నుండి 8:39 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు తెల్లవారుజామున 5:38 నుండి 7:26 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 8:41 నుండి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 5:01 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:08 వరకు. సెప్టెంబర్ 7 శనివారం. ఈ రోజు ఉన్న తిథి భాద్రపద శుద్ధ చవితి సాయంత్రం 5:37 వరకు ఉంది, తదుపరి పంచమి. ఈ రోజు వినాయక చవితి గణేష పూజ చేసుకోవడానికి ముహూర్తం ఉదయం 10:51 నుండి మధ్యాహ్నం 1:19 వరకు. ఈ రోజు ఉన్న నక్షత్రం చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 12:34 వరకు ఉంది, తదుపరి స్వాతి. శనివారం స్వాతి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ సర్వార్థ సిద్ధి యోగం శనివారం స్వాతి నక్షత్రం ఉన్నంత సమయం వరకు ఉంటుంది. ఈ రోజు ఉన్న వారం శనివారం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తులారాశిలోనూ, సూర్యుడు సింహ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు:
మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. వినాయక చవితి. అలనాటి సినీ నటీమణి బహుముఖ ప్రజ్ఞాశీలి భానుమతి గారి జయంతి. భారత బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారిణి గుత్తా జ్వాలా గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 7 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. వృషభ రాశి కొన్ని పనులు పూర్తవ్వాలంటే తెగింపు అవసరపడుతుంది. మిథున రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. కర్కాటక రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కన్యా రాశి దైవ బలం రక్షిస్తుంది. తులా రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. వృశ్చిక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి విశ్రాంతిగా గడుపుతారు. కుంభరాశి ప్రశాంతమైన జీవనం గడుపుతారు. మీన రాశి ఆనందంగా గడుపుతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.